అతని శిష్యుల్ని వెంట పెట్టుకుని నేను కలాప గ్రామం నుంచి ముందు కేదారం బయలుదేరాను. కలాప గ్రామానికి వెళ్ళాలంటే 3 మార్గాలు హిమాలయ పర్వతం దగ్గర నుంచి ఉన్నాయి. హిమాలయ పర్వతంలో కేదారం నుంచి బిలమార్గం ఒకటి ఉన్నది. ఈ బిలమార్గం నుంచి వెళ్ళడం అంత తేలిక కాదు. ఈ బిలమార్గం ఇప్పటికి కూడా చాలామంది కనపడదు. శంకరాచార్యులు వారి విగ్రహం పెట్టిన చోట ఒక బిలం ఉంటుందండి, మీరు వెతకండి కావాలంటే. అసలు ఆ చలికి తట్టుకోలేక 5 నిమిషాలు అక్కడ ఉండలేము. ఇంకా బిలమేం వెతుకుతాం, మరి బతికే వెంటనే స్తంభించిపోతుంది. అలాగా అక్కడ పరమ పవిత్రమైన మందాకిని నది ప్రవహిస్తోందండి. ఆ మందాకిని నది యొక్క ధార ఉన్న బిలంలోకి ప్రవేశించాలి. ఆ మందాకిని నదిలో 5 నిమిషాలు స్నానం చేయగలరు ఎవరన్నా? అటువంటిది ఆ నది నీళ్లు తట్టుకుంటూ బిలంలోకి వెళ్ళాలి. వాడు స్తంభించిపోతాడు, ఇంకా తర్వాత వాడు కనపడ్డాడు. కాబట్టి ఆ బిల మార్గం నుంచి కలాప గ్రామానికి వెళ్ళడం చాలా కష్టం. ఆ బిల మార్గం నుంచి కూడా ప్రయాణం చేయవచ్చు. ఎప్పుడు? కుమారస్వామి మీద అత్యంత భక్తి కలిగినటువంటి వాడు కుమారుణ్ణి ధ్యానం చేస్తే, ఆయన అనుగ్రహిస్తే అప్పుడు ఆ శరీరానికి చలి ఉండదు గనక వాడు బిలమార్గంలో నుంచి కలాప గ్రామానికి కడతాడు. మానవ మాత్రులకి అదంత తేలిక కాదు. ఇక 100 యోజనాల ప్రాంతం ఒకటి ఉన్నది, పైనుంచి వెళ్లే మార్గం, కొండల నుంచి ఎక్కుతూ వెళ్లే ప్రాంతం. అక్కడి నుంచే ధర్మరాజు గారు ఎక్కడికి వెళ్ళాడు? స్వర్గానికి వెళ్ళాడు, స్వర్గారోహణానికి. ఈ క్షేత్రం ఇటు బదరీ నుంచి కేదారం నుంచి కూడా బిలం కాకుండా పైనుంచి వెళ్లే మార్గం. ఆ పైనుంచి కూడా మంచులో పైకి ఎక్కడం కష్టం. ఎక్కి చూడండి ఒకసారి వెళ్ళి. మీరు వెళ్ళారుగా, కేదారం దాటి ఎవడన్నా ముందుకెళ్ళాడా? బదరీ దగ్గర ఆ మానా దాటి ఎవడన్నా వెళ్ళగలిగాడా? అటువైపున కొండలన్నీ ఎత్తుగా కనపడతాయి. ఆ ఎత్తైన కొండలు ఎక్కడానికి ప్రయత్నించి చిత్తైపోయారు. మిలిటరీ వాళ్ళే వెళ్ళలేరు, అక్కడ హెలికాప్టర్లు తిరగలేవు, విమానాలు సక్రమంగా వెళ్ళలేవు. కొన్ని ప్రాంతాల్లోకి పెడితే విమానాలు కూలిపోతాయి కనుక అవన్నీ నో ఫ్లయింగ్ జోన్ అంటారు వాటిని. అటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో స్వర్గారోహణ కోసం నారదుడు ఈ ధర్మరాజుని పురమాయిస్తే చివరిలో ధర్మరాజు అటు వెళ్ళిపోయాడు. కాబట్టి రెండో మార్గం కొండ నుంచి వెళ్ళే భూతల మార్గం. ఇవి కాక జల మార్గాలు కొన్ని ఉన్నాయట అక్కడ. అందులో చాలా మార్గాలు ఎన్నున్నాయి. జల మార్గాలు, బిల మార్గాలు, భూతల మార్గాలు ఎన్నున్నా పశ్చిమాన ఉన్న బిలం ద్వారా కలాప గ్రామానికి వెళ్ళడానికి ఒక చిన్న ప్రక్రియ చేయొచ్చట. 4 సంవత్సరాల నుంచి 5 ఏళ్ల పాటు కేదారంలో ఉండి, ఎన్నాళ్ళు? 4 నుంచి 5 ఏళ్ళు. అసలు 4 నుంచి 5 ఏళ్ల పాటు అక్కడ పైన ఎలా ఉంటాడండి? 6 నెలలయ్యాక కింద గెంటేస్తారు. తెలుసుగా మీకు ఆ విషయం? పూర్వకాలంలో గెంటేవారు కదా, ఇప్పుడు గెంటేస్తున్నారు. అక్కడ స్థానికులు కొద్దిమంది, ఒకళ్ళిద్దరు ఏమైనా ఉంటే ఉండగలరేమో తెలియదు. యోగులు కొందరు అక్కడ ఉంటారు. అలాంటి వాళ్లతో పాటు రహస్యంగా అక్కడ జీవిస్తూ 4 నుంచి 5 సంవత్సరముల పాటు కుమారస్వామి వారిని అత్యంత భక్తితో ఉపాసన చేస్తే అప్పుడు కుమారుడు స్వప్నంలో కనపడతట. కనబడి ఈ బిలమార్గం నుంచి వెళ్ళేటటువంటి ఏర్పాటు చేస్తాడు. బిలమార్గంలో మనల్ని వెళ్ళనిస్తాడు, వెళ్ళడానికి కావలసిన శక్తి ఇస్తాడు. అలా కొంత దూరం ప్రయాణం చేస్తే ఆ బిలమార్గంలో ఒక అద్భుతమైన మరకత లింగం ఉంటుంది. మహాద్భుత మరకత లింగం. స్కాంద పురాణంలో ఆ విషయం చెప్పారు. ఆ లింగానికి గణపతి తరచుగా సువర్ణంతో విభూతి రేఖలు తీరుస్తాడు. బంగారపు పొట్టు ఉంటుంది, రథనం. మనం ఏం చేస్తున్నాం? బూడిద పూసుకుంటున్నాం. బంగారాన్ని ఇలా రథన కింద కొట్టారు అక్కడ, చిత్రీ పెట్టి. ఆ బంగారపు రథంలో వేళ్లు పెట్టి ఆ వేళ్లతోటి మరకత లింగానికి తరచుగా విభూతి రేఖలు తీర్చిదిద్దుతూ ఉంటాడు గణపతి. ఆ గణపతికి నమస్కారం చేస్తే అప్పుడు కుమారుడు అక్కడ ప్రత్యక్షమై, అన్నయ్య ఇతడు నన్ను ఉపాసించాడు, నువ్వు అంటే ఇతన్ని కలాప గ్రామానికి పంపుదామంటాడట. తమ్ముడు నువ్వు చెప్పాక కాదంటానా? ఓకే అంటాడు గణపతి. అప్పుడు ఆ ఇద్దరు కలిసి కలాప గ్రామానికి పంపుతారు. అంత గొప్పది కలాప గ్రామం. వెళ్ళడం ఎంత గొప్ప, రావడం కూడా అంతే గొప్ప. వెళ్ళడానికి రావడానికి ఇదే మార్గం. కాకపోతే వెళ్ళిన వాడిని మళ్ళీ వెనక్కి రాణిస్తాడు అనుకోండి కుమారుడు. కొంత భక్తి ఎక్కువగా ఉంటే కనుక అక్కడికి వెళ్ళడు కనుక అటువంటి వాడిని పూర్వమున్నంత ఉపాసన చెయ్యలేకపోయినా పోన్లే అసలంటూ ఇక్కడికి వచ్చాడు కదా, వాడిని వెనక్కి పంపుదాం అని కుమారుడు కొంచెం తక్కువ ఉపాసన చేసినా, నియమనిష్టలు పాటించలేకపోయినా వెనక్కి పంపుతాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన నారదుడు వాళ్లతో కలిసి వెనక్కి తిరిగి వచ్చాడు. ముందు కేదారం దగ్గరకు వచ్చాడు, ఆ తర్వాత మహీసాగర సంగమ స్థానానికి వచ్చాడు.
నారదుడంతటి వాడు కలాప గ్రామంలో ఉన్న హారీతుడనేవాడికి అతని అనుచరులకు మహీసాగర సంగమ స్థానంలో భూదానం చేస్తున్నట్ట. ఈ భూదాన కార్యక్రమం మనం కూడా చూసి తరిద్దాం. ఎందుకంటే ఇచ్చేవాడు జగద్గురువు, పుచ్చుకునేవాళ్ళు కలాప గ్రామవాసులు. ఈ అపూర్వ దాన ఘట్టం చూడాలనే కోరికతో, మనం కూడా చూద్దామనే కోరికతో అక్కడికి వరసగా వచ్చి పడ్డారట. ఎవరు? సురసిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాదులు అందరూ వచ్చారు. కింపురుషులు కూడా వచ్చేశారు. తీరా నారదుడు ఈ కలాప గ్రామవాసులకి సంకల్పం చెప్పి స్నానం చేయండి, స్నానం చేశాక మీ చేతిలో దానధార పోసి పట్టా ఇచ్చేస్తాను అనబోతున్న టైంకి ఒక ఆయన వచ్చాడు. అదొక విచిత్రమైన నలుపు, ఎర్రని జటాజోటాలతో ఉన్నాడు ఆయన. నాకు కూడా ఈ భూమి కావాలి, ఈ కలాప గ్రామం నాకు కూడా ఇవ్వాలి అన్నాడు. కలాప గ్రామవాసులకు ఇస్తున్నటువంటి ఈ మహీసాగర సంగమ భూదానం నాకు కూడా ఇమ్మన్నాడు ఆయన. ఇంతకీ అడిగినవాడు ఎవడో తెలుసా? ఆ నల్లనివాడు కపిల మహర్షి. కపిల మహర్షి అంటే విష్ణువు యొక్క అవతారం. విష్ణువు 22 అవతారాలు ఎత్తాడు. అందులో ఒక అవతారం పేరు కపిలావతారం. ఆయన ఇప్పటికి కూడా సముద్రం కింద పాతాళంలో ఉంటాడు. అదే కాలిఫోర్నియా అంటే కపిలారణ్యం. ఆ మహానుభావుడి దయవల్లే తిరుపతి దగ్గర కపిల తీర్థం ఏర్పడింది, ఆ కపిలేశ్వర లింగం ఏర్పడింది. అంతటి మహానుభావుడు తన తల్లికి దేవహూతికి సాంఖ్యశాస్త్రం చెప్పిన పుణ్యాత్ముడు.